మామూలుగా ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే అసెంబ్లీలో అనేక విధాలుగా తంటాలు పడాల్సి ఉంటుంది. అంటే శాసనసభలో ఎన్నో వాద ప్రతివాదనలు చేస్తే గానీ ఆ బిల్లు పాస్ అవ్వదు. సరే, తీరా బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తే ఈ గవర్నర్ దాన్ని ఆమోదం చేయడానికి నిర్లక్ష్యం చేస్తారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కారణాల వల్ల దాన్ని ఆలస్యం చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కాలయాపన జరుగుతోంది. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చాలా అంటే చాలా తీవ్రంగా స్పందించింది. తమిళనాడుకి చెందినటువంటి ఒక 10 బిల్లులు ఈ విధంగానే కాలయాపన జరగడంతో ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది తమిళనాడు. దాంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇక నుంచి శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లులు గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ 3 నెలలకి మించి జాప్యం జరగకూడదు. 3 నెలలకి మించి జాప్యం జరిగినా లేదా బిల్లులు తిప్పు పంపించినా సమాధానం చెప్పాలి, దానికి కారణాలు కూడా చెప్పాలి. కారణాలు జత చేయకుండా బిల్లులు తిరిగి పంపించకూడదు. ఆ కారణం సరైనదై ఉండాలి, ఏదో కావాలని చెప్పినట్లుగా ఉండకూడదు అని ఇటు రాష్ట్రపతికి గవర్నర్లకి కూడా చెప్పడం జరిగింది. ఈ గవర్నర్లు నిష్క్రియాపన గనక జరిగితే, అంటే ఆలస్యం చేసినా నిర్లక్ష్యం చేసినా మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ప్రతి రాష్ట్రానికైతే ఇప్పుడు లేఖలు పంపించడం జరిగింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి చెందినటువంటి జస్టిస్ జేబి పార్థివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం అయితే తీర్పు చెప్పింది. ఈ సంచలనమైనటువంటి తీర్పుకి సంబంధించినటువంటి 415 పేజీ లేఖలు కూడా ప్రతి రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకి ఈ అధికారం కూడా ఉంటుందని కూడా తెలిపింది. కాబట్టి ఇక నుంచి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లులు, అంటే శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లులు రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ల దగ్గర కానీ ఇంకా నిర్లక్ష్యం చేయడానికి లేదు. 3 నెలలకు మించి ఉండడానికి లేదు. అయితే తిప్పి పంపించాలి లేదా ఆమోదం తెలపాలి. తిప్పి పంపిస్తే ఎందుకు అనేది ఖచ్చితమైనటువంటి కారణాలు కూడా తెలియజెప్పాలి. 3 నెలలకు మించితే ఏ రాష్ట్రమైనా సరే సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది.